దున్నపోతు తెలివి. మనాలి అనే పేరుగల అడవిలో అన్ని రకాల జంతువులు కలిసిమెలిసి ఉండేవి. అలా హాయిగా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. అదే అడవికి రాజుగా ఒక సింహం ఉండేది. అది కాస్త కూడా దయాగుణం లేని సింహంలా ఉండేది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ఇష్టమొచ్చిన జంతువులను వేటాడేది. అంతేకాదు, ఎలాంటి జాలిగుణం లేకుండా దాన్ని చంపి తినేసేది. అదే అడవిలో ఒక దున్నపోతు మరియు ఒక గుర్రము మంచి మిత్రులుగా ఉండేవి. ఒకరికి బాధ కలిగితే ఇంకొకటి చింతిస్తూ ఉండేది. ఒకసారి గుర్రం నిద్రలేచి నేరుగా దున్నపోతు దగ్గరికి వెళ్తుంది. ఏమైంది దున్నపోతన్నా, ఇంతవరకైనా నిద్రపోతూనే ఉన్నావు? అరే, ఈరోజు నాకు కాస్త నలతగా ఉంది. ఎందుకో తెలియదు, ఆరోగ్యం బాగా లేనట్టుంది. అరే, ఏమైందేంటి? అరే మిత్రమా, గాబరా పడవద్దు. పద మిత్రమా, వెళ్ళి గడ్డి మేద్దాం. అలా గడ్డిని వెతుకుతూ వెళ్దాం. పద పద. కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఎలా వస్తావు? నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి గడ్డి తీసుకుని వస్తాను. లేదు మిత్రమా, నీకు ఎందుకంత శ్రమ, నేను కూడా వస్తాను. అరెరే, ఇందులో శ్రమ పడవలసిన పని ఏమీ లేదు. అరే, ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండు. అలా ఆ గుర్రం చెప్పిన మాటలు విని దున్నపోతు చాలా సంతోషిస్తుంది. అలా గుర్రం ఇద్దరి కోసం గడ్డి తీసుకుని రావడానికి వెళ్ళిపోతుంది. అలా దున్నపోతు ఒక చెట్టు కింద కూర్చొని గుర్రం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని చాలా సమయమైంది, ఆ గుర్రం ఇంకా తిరిగి రానేలేదు. అలా ఆ దున్నపోతు గుర్రం కోసం ఎదురు చూస్తూ చింతిస్తూ ఉంటుంది. అలా దున్నపోతుకు ఆరోగ్యం బాగా లేకపోయినా సరే గుర్రాన్ని వెతకడానికి వెళ్తుంది. కాని తనకు ఆ గుర్రం ఎక్కడా కనిపించదు. అరే మిత్రమా, నేను చెప్పాను కదా ఒంటరిగా వెళ్ళవద్దని. కాని గుర్రం, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఓ గుర్రమా, నువ్వు ఎక్కడ ఉన్నావు? అలా దున్నపోతు ప్రతి చోట వెతకడం మొదలుపెట్టింది. ఇంతలో తనకు అడవిలో మూల మూలకి తిరిగే కుందేలు కనిపించింది. అరే కుందేలో, నువ్వు గుర్రాన్ని ఎక్కడైనా చూశావా? ఏహే, చూశాను కదా. అవునా, మరి ఎక్కడ చూశావో చెప్పు. అరే, నేను మధ్యాహ్నం సింహం గుహ వైపు గుర్రం వెళ్ళడం చూశాను. ఏంటి, సింహం గుహ వైపా? ఈ మాట విని దున్నపోతు చాలా భయపడుతుంది. వెంటనే అటువైపు వెళ్తుంది. ఆ దున్నపోతు ఏదైతే ఏ విధంగా ఆలోచించిందో అదే జరిగింది. ఆ గుర్రం సింహం గుహ ముందు నిలబడి ఉంది. తన ముందు ఆ సింహం నిలబడి ఉంది. ఆహా, ఎంత కోమలంగా మృదువైన మాంసం తినాలననుకున్నా. ఆహాహాహా, నిన్ను చూసి అనిపిస్తుంది నీ మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆహా! అలా ఆకలితో ఉన్న సింహం గుర్రం వైపు చూడగానే ఆ గుర్రం గజగజా వణికిపోయింది. దాన్ని చూసి దున్నపోతుకు విషయమంతా తెలిసిపోయింది. అరే, నా మిత్రుడి ప్రాణానికి అపాయమొచ్చిందే. నేను ఏదో విధంగా తనను రక్షించాలి. తనను రక్షించాలి. అలా ఆలోచిస్తూ అక్కడే నిలబడి దాని పరిష్కారం వెతుకుతూ ఉంటుంది. కాసేపు అలా ఆలోచించేసరికి తనకు ఒక ఉపాయం తట్టింది. మరియు తను పరిగెత్తుకుంటూ ఆ సింహం ముందు వెళ్ళి నిలబడుతుంది. అరే, ఏంటి విషయం దున్నపోతుగారు, ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? మృగరాజుగారు, మృగరాజా, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓ, ఏమిటి? అరే, మన అల్లారు ముద్దుగా పెంచుకునే మీ కొడుకు ఫారూకు అక్కడ కింద పడిపోయాడు. ఏంటి, ఎక్కడ నా కొడుకు? రండి మృగరాజా, నేను చూపిస్తాను. ఈ విధంగా చెప్పి ఆ దున్నపోతు సింహమును పిలుచుకొని పోతుంది. వెళ్తూ వెళ్తూ ఆ గుర్రానికి చిన్న సైగ చేస్తుంది. అది ఆ గుర్రం అర్థం చేసుకుని వెంటనే వెళ్ళిపోయింది. మరోపక్క ఆ దున్నపోతు సింహాన్ని అడవంతా తిప్పుతూ ఉంటుంది. అక్కడక్కడే తిప్పుతూ ఉంటుంది. ఏమైంది దున్నపోతు గారు, మీరు ఇంకా నన్ను ఎంతసేపు తిప్పుతూ ఉంటారు? ఎక్కడున్నాడు నా ఫారూక్? అరెరే మృగరాజా, ఇప్పుడే చేరుకుంటున్నాము. అలా చెప్పి దున్నపోతు సింహమును ఒక గుహ వైపు తీసుకువెళ్తుంది. అరెరే, ఫారూకు ఈ గుహలోనే ఉన్నాడు మహారాజా. అలా వినగానే కొడుకు మీద మమకారంతో ముందు వెనక ఏమీ ఆలోచించకుండా గుహలోపలికి వెళ్తుంది. అలా దున్నపోతు బయట నుంచి తన శక్తినంతా ఉపయోగించి ఆ గుహ ద్వారాన్ని ఒక పెద్ద బండరాయితో మూసేస్తుంది. అందువల్ల సింహం ఎప్పటికీ ఆ గుహలోనే ఇరుక్కొని ఉంటుంది. అలా దున్నపోతు తిరిగి తన మిత్రుడైన గుర్రం దగ్గరకు వస్తుంది. అప్పటి నుండి గుర్రం
దున్నపోతూ కలసిమెలసి సంతోషంగా నివసించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏమిటంటే, అవసరంలో మనకు సహాయం చేసే మిత్రుడే మంచి మిత్రుడవుతాడు.